జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈర్ష్య, అసూయ చాలా ప్రమాదకరమని, అది ఉండకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈర్ష్య, అసూయ ద్వారా ఎంత ప్రమాదం జరుగుతుందో మహాభారతంలో ఈ కథ ద్వారా ఈరోజు తెలుసుకుందాము. దక్ష ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. దక్షుడు వారిని కశ్యప మహర్షికి వివాహం జరిపించాడు. కశ్యపుడు తన భార్యలని ఏదైనా వరం కోరుకోమనగా కద్రువ మహాబలవంతులైన 1000 మంది సర్పాలు కుమారులుగా కావాలి అని కోరుకుంటుంది. మరో భార్య అయిన వినత సర్పాల కంటే కూడా ఇంకా బలవంతమైన 2 కుమారులు కావాలి అని కోరుకుంటుంది. ఇద్దరూ కూడా గర్భం ధరిస్తారు. సమయం కాగానే కద్రువ 1000 గుడ్లు, వినత 2 గుడ్లు పెడతాయి. దాసీలు వాటిని భద్రపరుస్తారు. 500 సంవత్సరాలు పూర్తయ్యాక కద్రువ యొక్క అండాల నుండి 1000 మంది సర్పాలు కుమారులుగా కలుగుతారు. కానీ వినత యొక్క అండాలు మాత్రం అలానే ఉంటాయి. వినత కద్రువుకి సంతానం కలిగింది, తనకింకా కలగలేదు అనే అసూయతో ఒక గ్రుడ్డుని పగలగొడుతుంది. అందులో నుండి పైభాగం పూర్తిగా ఏర్పడి క్రింది భాగం ఏర్పడని ఒక శిశువు బయటికి వస్తాడు. ఆ శిశువు ఎంతో దుఃఖంతో, కోపంగా తల్లిని చూసి, అమ్మ, సవతిని చూసి అసూయతో, తొందరపాటుతో గ్రుడ్డుని పగలగొట్టి నన్ను వికలాంగుణ్ణి చేశావు కాబట్టి ఆ సవతికే 500 సంవత్సరాల దాసీగా బ్రతుకు అని తల్లిని శపిస్తాడు. మరలా తన తల్లిపై జాలి కలిగి ఈ 2వ అండాన్ని పగలగొట్టకుండా జాగ్రత్తగా ఉంచితే మహాబలవంతుడైన కుమారుడు కలిగి నీ దాస్యాన్ని తొలగిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా తల్లిని శపించినా మరలా జాలిపడి శాప విమోచన మార్గం తెలిపి ఆకాశానికి ఎగిరిపోతాడు. అతనే సూర్యభగవానుకి రథసారథి అయిన అనూరుడు. పాలసముద్ర మదనంలో ఉచ్చైశ్రవము అనే ఒక గుర్రం పుట్టింది. కద్రువ, వినత ఒకసారి దానిని చూస్తారు. ఆ గుర్రము ఏ రంగులో ఉంది అని కద్రువ వినతను అడుగుతుంది. తెల్ల రంగులోనే కదా ఉంది అంటుంది వినత. అది తెల్ల రంగే కానీ తోక మాత్రం నల్లగా ఉంది. నీకు నాకు పందెము, నీవు ఓడిపోతే నాకు దాసీవి కావాలి, నేను ఓడిపోతే నీకు దాసీని అవుతాను అంటుంది సర్పాల తల్లి అయిన కద్రువ. పందానికి ఇద్దరూ కూడా సిద్ధమవుతారు. కద్రువ వినతను ఎలాగైనా మోసగించి తనకి దాసీగా చేసుకోవాలి అని సర్పరూపాలలో ఉన్న తన 1000 మంది కుమారులను పిలిచి గుర్రం తోక మీద నల్లని వెంట్రుకలు అనిపించేలాగా వేలాడమని చెప్తుంది. తెల్లవారింది. సర్పాలు తల్లి చెప్పినట్లుగానే గుర్రం తోకకు వేలాడతాయి. కద్రువ, వినత దూరం నుండి గుర్రాన్ని చూసి శరీరమంతా చంద్రకాంతితో తెల్లగా మెరిసిపోతుంది. తోక మాత్రము నల్లగా ఉండడం చూసి కద్రువ చేసిన మోసాన్ని తెలుసుకోలేని వినత కద్రువకు దాసి అయ్యి పెద్ద కుమారుడు అనూరుడు పెట్టిన శాపాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి 2వ అండాన్ని పగలగొట్టుకొని మహాబల సంపన్నుడు గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తి వాహనం అయిన వైనతేయుడు బయటికి వస్తాడు. వినత కుమారుడు కాబట్టి వైనతేయుడు అంటారు. అంతటి గరుత్మంతుడు తల్లి దాస్యము, సవతి తల్లి చేసిన మోసము, అన్నగారి శాపం గురించి తెలుసుకొని సవతి తల్లి దగ్గరికి వెళ్ళి, నా తల్లిని దాస్యం నుండి విముక్తి చేయాలి అంటే నేను మీకు ఏ సహాయం చేయాలో చెప్పండి అని అడుగుతాడు. స్వర్గంలో ఇంద్రుని అధీనంలో ఉన్న అమృతాన్ని తెచ్చి ఇస్తే నీ తల్లిని దాస్యం నుండి విముక్తి చేస్తాను అంటుంది కద్రువ. గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రునితో యుద్ధం చేసి అమృత కలశాన్ని తీసుకువచ్చి సర్పాల దగ్గర దర్భలపైన ఉంచి శుచిగా స్నానం చేసి అమృతం స్వీకరించమని చెప్పి, మీరు చెప్పిన పని చేశాను కాబట్టి నా తల్లికి దాస విముక్తి జరిగినట్లే కదా అని అడుగుతాడు. అలా అనగానే అందరూ కూడా, కద్రువ, సర్పాలు కూడా అందుకు అంగీకరిస్తాయి. సర్పాలు స్నానానికి వెళ్ళగానే సర్పాలకు అమృతం దొరకకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంద్రుడు అమృత పాత్రను తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు.
కద్రువ సంతానమైన 1000 సర్పాలు నోటి దగ్గరికి వచ్చిన అమృతము మాయమయ్యింది అని ఎంతగానో చింతించి వినతకు చేసిన మోసము అన్యాయానికి తమకి తగిన శాస్తి జరిగింది అని సత్యానికి ధర్మానికే గెలుపు ఉంటుంది అని తెలుసుకొని ఊరుకుంటాయి. గరుత్మంతుడి పరాక్రమం చూసి సంతోషించి ఇంద్రుడు వరం కోరుకోమనగా సర్పాలు తన తల్లిని చేసిన మోసం గుర్తుకు వచ్చి ఆ సర్పాలు తనకు ఆహారం కావాలి అనే వరాన్ని అడుగుతాడు గరుత్మంతుడు. ఇంద్రుడు వరవగ్రహిస్తాడు. అప్పటి నుండి పక్షిజాతికి సర్పజాతికి విరోధం కలిగింది. నాటి నుండి గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తికి వాహనమయ్యి పక్షిజాతికి రాజయ్యి తన తల్లితో కలిసి సుఖంగా జీవించసాగాడు. మరిన్ని భాగవత మహాభారత కథల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.